తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మిక సంఘం ఐఎఫ్టియు మరియు ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు పిలుపు మేరకై అన్ని జిల్లా నలుమూలల నుంచి కదిలి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున అభివందనాలు తెలియజేసుకుంటూ, మరియు పెద్దలు చెప్పినట్లుగా నిజంగా మనం అంటూ చెయ్యరాని పని కూడా చేస్తూ ఉన్నప్పటికీ కూడా జీతాలు ఇవ్వడానికి వాళ్ళకు మనసు పట్టలేదు. నిజంగా మన జీతం పెద్దగానే అంటే లేదు 9,500, మరి ఆ జీతాన్ని కూడా 2 నెలలు 3 నెలలు మరి 8 నెలల వరకు అంటే ఏం నేను బతకాలనేది స్పష్టంగా పెద్దలు చెప్పిండ్రు. మనలో ఉన్నట్టు కూడా అదే, అయ్యా మేము గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, మాకు తగిన జీతం ఇస్తే మీరు అంటూ ఉండరు విద్యా వైద్యం కావాలన్నప్పటికీ మీరు ఇచ్చే 9,500 జీతాన్ని మేము ఏం తినాలి, మా పిల్లల్ని ఎట్లా చదివియాలి, మాకంటూ అమ్మ నాన్న ఉన్న వాళ్ళని ఎట్లా వైద్యం చూపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాయి. ఇక్కడ మీరు ఇచ్చే జీతం సరిపోతలేదని చెప్పి మేము ఇక్కడ మరియు మా కడుపు పొట్టను ఆకలి కొని మీ ఆఫీస్ ముందుకు తీసుకొని వచ్చాము. ఇక్కడికి మా శ్రమను ఆలోచన చేసి మా శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని కూడా మేము ఒక ఇది చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి మా ముందు దయ ఉంచి తక్షణమే మా పెండింగ్ జీతాలను ఇవ్వాలి, అట్లాగనే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తారో కానీ తొందరగా మాకు ఈ యొక్క హామీ ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ఆఫీస్ ముందర కూడా మేము ధర్నాకు నిలబడ్డాం. మీరంతా మరి ఏం చేస్తారు, వైద్యం లేదు ఏమీ లేదు, ఎట్లా బతకాలని ఒక ఆలోచనతో మేము ఉన్నప్పటికీ మరి మీరే అంటారు. మీరు వచ్చే నాటికి ఉదాహరణకు ఒక మాట చెప్తా, ఒక జిల్లా కలెక్టరు ఒక మండల స్థాయిలో ఒక విలేజ్కి పోవాలంటే అక్కడ ఉన్న మండల స్థాయిలో ఉన్న ఊర్లను మొత్తము గడ్డి డోకాలి, చెట్లకు పౌడర్ వేయాలి, మోరీలు వేయాలి, మోరీలకు పౌడర్ వేయాలి, ముగ్గు వేయాలి, అన్నీ సాపు చేసిన తర్వాత మీరు వచ్చేదానికి కూడా వచ్చినప్పుడు అన్నీ శుభ్రంగా ఉన్నప్పుడు మరి ఈ కార్మికులు పని చేస్తేనే కదా ఇంత శుభ్రంగా ఉందని చెప్పి మా వైపు ఒక్క మాట కూడా చూడరు. తీసి మీరు మడిపి చెత్తను కదా, మడిపి ఏ విధంగా చేస్తారో, బిల్లు డబ్బులు ఎట్లా చేస్తారో ఆ విధంగా చేస్తారు. అయినా కూడా మాకేం బాధ లేదు, అయినా పని చేస్తూనే ఉంటాం. మీరు ఒకటి గమనించాలి, మీరు అనుకోవచ్చు ఈ కార్మికులు ఇంతే అని, కానీ ఒక్కపారి ఆలోచన చేయండి. మీరు ఏదైతే మర్చి ఆ చెత్త డబ్బులు వేస్తున్నారో అది ఒక్క వారం రోజులుగా మేము తీయకుంటే ఎంత మురుగు పడుతుందో ఆలోచన చేయాలి. ఒకవేళ మేము అనుకుంటున్నట్టు ఒక విషయం బాగా గుర్తించాలి, స్థానిక ఎలక్షన్లు వస్తూ ఉన్నాయంటున్నారు. మేము గ్రామాల్లో పనిచేస్తున్నప్పటికీ 60,000 మంది పనిచేస్తూ ఉన్నాం. 60,000 మంది మేము మీకు కళ్ళ కనబడతలేదా, మేము ఓట్లు వేస్తలేమా, ఈ ప్రజాపాలనలో లేమా మేము అని చెప్పి కూడా విజ్ఞప్తి తెలియజేస్తా ఉన్నాం మీకు. మరియు మీరు చేయాల్సినటువంటి ఒక విషయం ఏంది, జీవిత కాలంలో మరి పనిచేస్తూ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి 50 ఏళ్ళు పనిచేస్తూ ఉన్న వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషి 40 ఏళ్ళు పనిచేసిన వాడు ఉన్నాడు. మరి అట్లాంటి మనిషి ఈరోజు తీసివేయాలని మీరు అంటూ ఉండరు. మీరు అంటున్నప్పటికీ కూడా మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. 30 ఏళ్ళు ఆయన జీవితాన్ని త్యాగం చేసి పని చేస్తే ఇన్సూరెన్స్ రాదు కదని మీరు తీసేస్తా అంటే ఆ కుటుంబం ఏం కావాలి, ఏం నీరు బతకాలి, ఎట్లా ఉండాలని చెప్పి కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కార్మికులు. ట్రాక్టర్ పోయో అనేక వాళ్ళ విషయంలో ట్రాక్టర్ నడుపుతుంటూ ఫెయిల్ అయిపోయి కింద పడి చనిపోతూ ఉన్నారు. మరియు లైట్ లేనిక పోయి చాకొట్టి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఊడుస్తూ వాళ్ళకు గుండెపోటు వచ్చి కూడా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే సరైన తిండి లేదు. సరైన తిండి కోసమే కదా మేము ఈ రోజు ఇక్కడ వచ్చింది. మాకు గుంటమ్మ కొరకలు కాదయ్యా, 3 పూటలు తిండి తినాలి. 3 పూటలు తిండి తిని మా పిల్లలను సరైన ఉద్యోగం, సరైన చదువును చదివించుకోవడానికి మాకు ఈ అవకాశం కల్పించాలని మీకు చేతులు ఎత్తి మొరపెడతా ఉన్నాం. ఇక్కడ ఈ ఆఫీసు ఉన్న అధికారులు కూడా మేము ఇక్కడ వ్యక్తిపడినదే కాదు, మా కడుపును పెట్టుకొని మా కడుపు కాలుతా ఉందా అని మేము గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టుకుంటే మండల ఆఫీసు జిల్లా స్థాయిలో కూడా చెప్తే కూడా పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి మేము ఇక చేరబోయిన ఆయన అని చెప్పి ఇక సావైనా బతుకైనా సరే అని ఆఫీస్ ముందరికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడన్నా పెద్దలు ఆలోచన చేసి కింది స్థాయిలో ఏం జరుగుతుందో గమనించి మా జీతాలను పెంచాలి, పర్మనెంట్ చేయాలి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. సార్ గారు అంటూ ఉన్నారు, మొన్న మహబూబ్ నగర్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక మాట చెప్పిండ్రు, మనకి ఎవరైతే కష్టపడి చేసిండ్రో వాళ్ళ కష్టం మనలో ఉంది. వాళ్ళు కింద కష్టపడితే మీరు ఎమ్మెల్యేలు అయినరు. మీరు ఇలా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటే కాదు, స్థానిక ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీరు ఊళ్ళోకి పోయి మన కార్యకర్తలను గమనించాలి. మనం సర్పంచ్లను, ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవాలని నీకు ఆ గుర్తుంది. కానీ ఇక్కడ నా కార్మికులు పని చేస్తూ ఉన్నారు. కార్మికులు పని చేసిన వాళ్ళకి మరి కష్టంగా వాళ్ళకు వేతనం ఇవ్వాలని చెప్పి ఆలోచనలు చేస్తలేరు. కాబట్టి మీరు తక్షణమే మా అందరూ దయ ఉంచి
మీరు జీతాలు పెంచుతారని ఒక విద్యా ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి మా జీతాలను పెంచాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారికి. అట్లాగనే నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకొని ఇప్పుడు మరి పెద్దలకు ఇచ్చిన కార్మికులు, అక్కోళ్ళు, అమ్మోళ్ళు, చెల్లెళ్ళు, అన్నోళ్ళు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నా పేరు వెంకటరామరెడ్డి, నేను మహబూబ్నగర్ జిల్లా. కాకపోతే ఈ ఇలా కేసీఆర్ పీరియడ్లో కూడా ఎన్నో సార్లు వచ్చినాము. మన రేవంత్ రెడ్డి అని వచ్చినాక కూడా ఈ స్థలానికి రావడం ఇది రెండోసారి అనుకుంటాను, ఇక్కడ మూడోసారి. కాకపోతే ఈ గ్రామ పంచాయతీ 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నామని ఇంతకుముందు కలెక్టర్ దగ్గర పోయినాము, ఇక్కడ కూడా వచ్చాము. ఇంతకుముందు రమణారావు సార్ కూడా లెటర్ ఇచ్చిపోయినాము. ఒకవేళ రాకుండా కూడా మీరు మళ్ళీ రాండి, మా దగ్గర కూడా రాండి, మా దగ్గర కలిసిపోవడానికి కూడా చెప్పిన ఆయన హామీ ఇచ్చిన మాట కూడా ఉంది. అదేవిధంగా మళ్ళీ వచ్చి కలిసినాము. కలిసిన కూడా గవర్నమెంట్ మాకు డబ్బులు లేవు, మేము చేతులు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పినందుకు ఈ అంతా కాదు అని చెప్పి అన్ని జిల్లాలకు మళ్ళీ ఫోన్ల ద్వారా మనందరికీ కార్మికుల మన సమస్యలు ఈ విధంగా అయితే పరిష్కారం కాదు అని చెప్పి మన హైదరాబాద్కు మనం చెలో హైదరాబాద్ అని ప్రోగ్రాం పెట్టుకున్నాము. కనుక 8 గంటలు పని చేసే సమయం కాకుండా 12 గంటలు పని తీసుకుంటున్నారు. కారోబార్ కానీ, వాటర్ మెన్ కానీ, మన ఎవరు ట్రాక్టర్ డ్రైవర్ కానీ, వీళ్ళందరూ ఫీల్డ్ వర్కర్స్. వీళ్ళంతా అంటే వీళ్ళందరూ నైపుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. అయినా కూడా ప్రతి గ్రామ పంచాయతీ ఎవరు వచ్చినా, ఏ ఆఫీసర్ వచ్చినా మనమే ముందు ఉండి వాళ్ళందరికీ పని చెప్పాలి, మనమే వాళ్ళ సహకారం చూపించాలి. ఈ విధంగా పోతే ఇట్లా అవుతుంది, ఈ విధంగా పోతే ఇది అవుతుందని అన్ని సమస్యలు మనమే చెప్పాలి. మనం తెలుసుకున్న తర్వాతనే ఆయన ముందుకు వస్తాడు. అయినా కూడా మనకు మా సమస్యలను కూడా పరిష్కారం చేసేటంత సమస్య కూడా ఎక్కడ లేదు. సెక్రటరీలు కూడా అడుగుతున్నారు వాళ్ళు. నిన్న మొన్న కూడా ట్రాన్స్ఫర్ అయ్యింది సార్, మరి ఎట్లా సార్ మా జీతాలు పెండింగ్ ఉన్నాయి, ఎవరిస్తారు, మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నామని అంటే, అయ్యా మేమేం చేద్దాము, వచ్చిన గవర్నమెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మీకు సహకారం చేస్తారు, వాళ్ళే మీకు చెక్కులు రాసిస్తారు, వాళ్ళే సంతకాలు చేస్తారా, స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, వాళ్ళని అడిగిన వాళ్ళ జీతాలు మీకే సహకారం చేస్తారనే మాట మాట్లాడారు. చెప్పినటువంటి సమస్య కొన్ని గ్రామ పంచాయతీలను చాలా వరకు కూడా 2 నెలల నుంచి 15 నెలల వరకు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా చిగ్గుచేటు. అదేవిధంగా ఎంపీడీ వాళ్ళకి మన డిపిఓలో కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా నిమ్మకి నీరెత్తినటువంటి సమస్య నడుచుకుంటున్నారు. ఎంతవరకు ఉన్నా కూడా ఇస్తున్నారు, సరే చూద్దాంలే, ఇస్తాంలే, చేద్దాంలే అని చెప్పని తిరిగి వెళ్ళిపోతున్నారు. కనుక అందుకని ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ గారు ఇప్పుడు మనకి హామీ ఇచ్చారు, ఈ వారం 10 రోజుల్లో అమౌంట్ మన దగ్గర ఖచ్చితంగా పడాలి. అదే ప్రకారంగా 51 నెంబరు జీవో నెంబరు దాన్ని రద్దు చేసి 60 నెంబర్ తీసుకురావాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.